హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. క్యారెట్ హల్వా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి ఈ హల్వా పర్ఫెక్ట్గా చేయాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలో, కరెక్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో స్లైసెస్గా కట్ చేసిన కాజు, బాదాం వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసి, కిస్మిస్ ఇలా రౌండ్గా బాల్స్లా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టండి. ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో 1/2 kg సన్నగా తురిమిన క్యారెట్ వేసి కాసేపు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యారెట్ కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. పాలు క్యారెట్ను మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించాలి. పాలలో క్యారెట్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో 1/2 kg షుగర్ని వేయాలి. ఒకవేళ పాలు, షుగర్ 2 ఒకేసారి వేసినట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చక్కెర కరిగి ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్ వేయండి. క్యారెట్, షుగర్ మొత్తం దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం దగ్గర పడ్డాక ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేయడమే. సాఫ్ట్, టేస్టీ, హెల్దీ క్యారెట్ హల్వా మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో తప్పక కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.